ఏర్పాటు చేశాను, ప్రిన్సిపల్ ఆఫ్ పీజీ కాలేజ్ ఆఫ్ లా. గద్దరన్న బ్రతికే ఉన్నారు అప్పుడు. అలాగే ప్రొఫెసర్ ముత్తయ్య గారు ఇటు మాదిగ సైడ్ నుండి, గద్దరన్న మాలల సైడ్ నుండి, ఉపకులాల సైడ్ నుండి, ఇట్లా అందరి మేధావులతో దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం వర్గీకరణ అంశాన్ని అని చెప్పేసి నేను ఆ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటు మాల సంఘాలు ఇటు మాదిగ సంఘాలు వచ్చి ఇద్దరు వచ్చి కొట్లాడుకొని చివరికి నా తలకాయ బల కొట్టారు. ఇది పరిష్కారం కావద్దని. అదంతా మరి మీడియాలో చూసి ఉంటారు మీరంతా కూడా. ఇప్పటికి కూడా ఇది పరిష్కారం కావద్దనే మాదిగ సంఘాలు మాల సంఘాలు కోరుకుంటున్నాయి. దయచేసి నేను చాలా వాస్తవాలు మాట్లాడతా. సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను చెప్పమని చెప్పాడు బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ మార్గంలోనే పయనించాడు. సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నాను, సత్యాన్ని సత్యంగానే చెప్తా, అసత్యాన్ని అసత్యంగానే చెప్తా. దీన్ని మేధావులు అనే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేధావులు దిశానిర్దేశాన్ని ఇవ్వాలి. ఏ ఉద్యమం అయినా పక్కదారి పడుతుందంటే అది మేధావుల వైఫల్యమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, ఏ ఉద్యమైనా పక్కదారి పడుతుందంటే అది పరిష్కరించబడతలేదంటే దానికి కారణం ఏంటంటే మేధావుల వైఫల్యమే కారణం. ఇవాళ 30 ఏళ్లుగా చిన్న సమస్య, అతి చిన్న సమస్య, నా దృష్టిలో అసలు ఈ సమస్య కాదు. మా దళితులలో ఇది సమస్య కాదు. ప్రైవేటీకరణ 99% అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రైవేటీకరణ మీద అద్భుతంగా గంటలు మాట్లాడతారు. 95% ఇప్పటికే ప్రైవేటీకరణ అయిన క్రమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు 5% మాత్రమే ఉన్నాయి. ఆ 5% ఉద్యోగాల కోసం అందులో 30 ఏళ్ల పోరాటమా? ఒకవేళ అయితే గీతే వర్గీకరణ అయితే గీతే మాదిగలకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఒక 3000. ఏ లెక్కలనే తీసుకోండి మీరు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ సందర్భంగా ఒక మాదిగా ప్రొఫెసర్ గా. ఎస్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇది తప్పుల తడక అనేది. ఎందుకు తప్పుల తడక అంటున్నా నేను అంటే, మూలాలకు వెళ్లకుండా పరిష్కారాన్ని ఇస్తుంది, రూట్స్ లోకి వెళ్లకుండా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవాళ నేను సుప్రీంకోర్టు కూడా తప్పుపడదలుచుకునే సందర్భంగా 100కు 200% దళితుడిగా జస్టిస్ గవాయిని తప్పుపడుతున్నా. నువ్వు కాబోయే ఈ దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు గాక, నాకేం భయం లేదు. నేను ఒక లా ప్రొఫెసర్ గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆకాశం నుండి ఊడిపడలే గవాయ్. యు ఆర్ ఆల్సో ఎన్ అన్టచబుల్. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నీ 35 మంది గ్రూప్ లో నువ్వు అన్టచబుల్వే. నీ జడ్జెస్ లలో నువ్వు అన్టచబుల్వే. గుర్తుపెట్టుకో జస్టిస్ గవాయ్ గారు. దళిత్ జడ్జి అనే పేపర్లు కూడా రాసినాయి. గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ బొందలగడ ఎక్కడ ఉంటది అంటే, అంటరాని కులాల బొందలగడనే ఉంటది. ఈ బ్రాహ్మణ బొందలగడ పక్కన ఉండదు. వినోద్ కుమార్ బొందలగడ్డ ప్రొఫెసర్ హరగోపాల్ బాబాయ్ గారి పక్కన ఉండదు. ఉంటుందా చెప్పండి? ఎక్కడుంటాయి మన బొందలగడలు? ఊరవతల. మన ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఊరవతల. మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? ఊరవతల. ఇప్పటికీ ఉన్నాయండి. వినోద్ కుమార్ అనేవాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొన్న జరిగిన విషయం నేను చెప్తున్నది. అలాగే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు ఒక రాష్ట్రపతి హోదాలో దేవాలయానికి పోతే నీకు గర్భగుడిలోకి అనుమతి లేదురా, నువ్వు బయటనే ఉండి నమస్కారం పెట్టుకుని పొమ్మని చెప్పారు. అలాగే రాష్ట్రపతి ముర్ము క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలి, క్లాసిఫికేషన్ చేసిన తర్వాత కూడా రిజర్వేషన్ ని ఏ విధంగా ఇవ్వాలి, ఈ 3 పాయింట్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఉన్నటువంటి పరిస్థితులు, బౌండరీస్ ని గీసి పెట్టింది సుప్రీంకోర్టు. అవి మనం తెలవకుండా మనం ఎంతసేపు ఇషన్ చేసే యొక్క విధానం ఉండదు. కాబట్టి లెట్ మీ టేక్ యూ టు దట్ పాయింట్స్. ఆ పాయింట్స్ కి మనం వెళ్దాం. ఎప్పుడైతే ఫస్ట్ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ సుప్రీం కోర్టు చెప్పిందండి, రిజర్వేషన్
ఎస్సీస్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని కొట్టివేస్తూ ఏం చెప్పిందంటే, ఏదైతే నాకు తెలిసిన ఉదాహరణ, మామిడి పండ్లన్నీ ఒకే తోటలో పండిన మామిడి పండ్లన్నీ కూడా ఒకే మూసలో పోశారు అని అనుకుంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ వేరు వేరు తోటలో పోసినప్పుడు ఒక పండు ఎక్కువ పండు ఉంటుంది. ఒకాల్సింది ఏంటంటే హోమోజీనియస్, హెటరోజీనియస్ డెఫినేషన్. హోమోజీనియస్ అంటే అన్ని పళ్ళు వేసి వాటికి ఈక్వల్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అంతా కూడా ఒక ఒపీనియన్ లాగా ఉంటుంది, ఎక్కడ కూడా డైరెక్షన్స్ ఉండవు. ఎలిజిబిలిటీ పెట్టింది, ఎలా చేయాలి దీన్ని, అదంతా కూడా ఒక రేషనలైజేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ మీద ఒక సముద్రంలో ఈదేటటువంటి అంత పెద్ద యొక్క, నా ఒపీనియన్, అంత పెద్ద యొక్క ప్రయత్నాన్ని చేయండి అని చెప్పడం జరిగింది. దీంట్లో నాకు తెలిసి నా 35 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 పాయింట్లు మనం చూడాలి. ఒకటి రిజర్వేషన్ ఇన్ రిజర్వేషన్స్, ఇంకోటి రెస్ట్రిక్షన్ ఇన్ రిజర్వేషన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ రిజర్వేషన్లలో ఈ యొక్క ఉన్నటువంటి కులాలన్నీ కూడా, ఏవైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్న కులాలన్నీ కూడా, అవన్నీ కూడా హోమోజీనియస్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మొత్తం ఉన్న రిజర్వేషన్లన్నీ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతే మిగతా వారికి మిగలకుండా అవుతాయి. కాబట్టి దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయడానికి వీల్లేదు. ఒకే కమ్యూనిటీకి ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళని ఫస్ట్ ఫిలప్ చేస్తాం, వాళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ ఇస్తాం అనేది చెప్పడానికి లేదు. మిగతా 2 ప్రిన్సిపల్స్ ని, దాంట్లో ఏ ప్రిన్సిపల్ కావాలంటే డిపెండింగ్ ఆన్ ద రేషనల్, ఏదైతే సర్వేస్ చేస్తారో, ఏదైతే డేటా తీస్తారో, ఆ డేటాని బేస్ చేసుకుని ఈ 2 ప్రిన్సిపల్స్ లో ఏదో ఒక ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు. ఒక ప్రిన్సిపల్ క్లాసిఫికేషన్ చేసి, ఏవైతే గ్రూప్స్ ని క్లాసిఫికేషన్ చేసి ఆ క్లాసిఫికేషన్ ప్రకారంగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఫిలప్ చేయొచ్చు. కొన్ని కులాలను తీసుకొచ్చి ABCD లాగా పెట్టి, ఏలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు 10% ఫిలప్, తర్వాత వాళ్ళకి ఇంకో 20% ఫిలప్, అలా చేయడం కూడా ఒక పద్ధతి. కానీ క్యారీ ఫార్వర్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అన్ని కూడా అన్ని కులాలకు సరిగా పంచాలి నెక్స్ట్ ఇయర్ లో, సబ్సిక్వెంట్ ఇయర్స్ లో. లేదా మూడో ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే, ఎక్స్క్లూజివ్ గా ప్రతి కమ్యూనిటీని మొత్తం ఒక బేరీజ్ వేసి, కమ్యూనిటీలలో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎంత మంది ఉన్నారు, వారి సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, గవర్నమెంట్ పోస్టులలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ డేటా మొత్తం తీసిన తర్వాత ఓ రేషనల్ వచ్చిన తర్వాత క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి మన స్టేట్లలో చూసి ఏ క్యాస్ట్ కు ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అని డిసైడ్ చేసి ఒక రేషనల్ ప్రిన్సిపల్ తీసుకురావాలి అనే దాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా గానీ మొత్తం అన్ని కూడా ఒక ఒపీనియన్ మాదిరిగా, ఒక అంబిగ్విటీలో తీసుకున్న, నా ఒపీనియన్ ఇట్స్ బిగ్ అంబిగ్విటీకి తీసుకెళ్లారు. సో మై ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్షన్ ఏంటంటే, విజాతీయాలే సజాతీయాలు కానప్పుడు వీటిని కూడా కలపడానికి లేదు. కానీ ఎలా మీరు బైఫర్కేషన్ చేస్తారు అన్నటువంటిది మాకు చాలా అంతు చిక్కనటువంటిది. సో సజాతీయాలుగా హోమోజనస్ అంటేనేమో కలపడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ పాయింటెడ్ అవుట్ దీస్ క్యాస్ట్స్ ఆర్ నాట్ ఏ హోమోజనస్. దెన్ హౌ కెన్ యూ డివైడ్, ఎట్లా మీరు విభజించి క్లాసిఫికేషన్ చేస్తారు అన్నటువంటిది. 49 కులాలకు సుప్రీం కోర్టు ప్రకారంగా వీటినన్నిటి క్లబ్ చేసుకున్నా కూడా 1% కూడా రాదు. సో జస్టిఫికేషన్ ఎట్లా ఇస్తారు అనేది కూడా మాకు అర్థం కాకనే మీ అందరితో పోయి సమావేశం పెట్టాలనేటువంటిది, దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సి కోరుతాను.